ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నానండి. మరి ఇంత చక్కటి దినాన్ని, సంవత్సరాన్ని మనందరి బ్రతుకులకు ప్రసాదించిన తండ్రి దేవునికి ముందుగా మరి వందనం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ నూతన సంవత్సరానికి క్రైస్తవులుగా మరి మనము ఏమి చేయాలో ఒక చిన్న సందేశాన్ని మీ మధ్య పంచుకోవడానికి ఆశపడుతున్నాను. అంశం పేరు మంచి పేరును సంపాదించుకున్నట ఎలా. మరొకసారి చెప్తున్నానండి, మంచి పేరును సంపాదించుకున్నట ఎలా. ఏమండి, ఈ మధ్య చాలామంది మరి నాతో కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు. మీరు కూడా వినుండొచ్చు బహుశా. ఏమిటంటే, మనం ఎలా బ్రతికితే వారి పక్కన వాళ్ళకి ఎందుకండి, మన ఇష్టం మనది. మరి పక్కన వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి, పక్కన వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి, ఇతరులు ఏదో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వారి మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి అని అందరూ ఈ మధ్యకాలంలో ఏమన్నా అదొక ట్రెండ్గా పోతుంది. వారు ఏం మాట్లాడుకుంటే మనకెందుకులే, మన బ్రతుకును మనం బ్రతుకుదాం అని అందరూ మాట్లాడుతున్నారు. అయితే మరి జ్ఞానవంతుడైన రాజుల్లో చరిత్ర ఇప్పటికీ మాట్లాడుకునే రాజు, డిస్కస్ చేసుకునే రాజు ఎవరో కాదు, కింగ్ సాల్మన్. ఏమంటే అతని గురించిన ఒక సామెత ఇంగ్లీష్లో ఏమంటారంటే, యాజ్ వైజ్ యాజ్ సాలమన్ అంటారు. సొలొమోను అంతటి జ్ఞానం అందరూ సంపాదించుకోవాలనేదే దాని భావం. మరి అంతటి గొప్ప రాజైన సొలొమోను గారు ఏమండి ఒక గ్రంథాన్ని రచించారు, ప్రసంగి అనే గ్రంథాన్ని. ఆ ప్రసంగి గ్రంథంలో బైబిల్లో మనం చూడగలిగితే, ఆ ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాటను తన అనుభవం ద్వారా సొలొమోను గారు అయితే మనందరికీ ఒక మంచి మాటను తెలియజేశాడని ఆ మాటను చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఏమండి, రెండవ భాగాన్ని పక్కన పెడితే మొదటి భాగంలో మనం చూడగలిగితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏమంటే ఒక మనిషి సుగంధ తైలాన్ని ఎందుకు కొట్టుకుంటాడండి, ఎందుకు పూసుకుంటారండి? సెంటుని ఎందుకు పూసుకుంటామనంటే 10 మందిలో నడుస్తున్నప్పుడు మంచి వాసన రావాలని, మన దగ్గర ఎలాంటి మరి దుర్వాసన రాకుండా మంచి వాసన కలిగి ఉండాలని. మరి సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటనంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలట. ఏమండి, మరి ఆ మంచి పేరుని ఎలా సంపాదించుకోగలమండి? ఒక వ్యక్తి ఆ మంచి పేరుని ఎలా సంపాదించుకోగలడు? క్రియల ద్వారా, పనుల ద్వారా. మరి ఆ పనులు ఎలా ఉండాలి? ఏమంటే చిన్నప్పుడు మరి స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, లేకుంటే హై స్కూల్లో కానివ్వండి, ఏమండి నేర్పుతున్నప్పుడు మనిషికి నిత్యావసరాలు అనేవి ఒక 3 ఉన్నాయి అని చెప్పి మరి చెప్తూ ఉంటారు. ఆకలి, మరి ఆహారము, నిత్యావసరాలు మనిషికి అవసరమైనవి 3: ఆహారము, వస్త్రము, గృహము. ఈ 3 కలిగి ఉంటే, ఈ 3 కలిగి ఉండడానికి లేదా ఈ మూడింటిని సంపాదించుకోవడమే మనిషి యొక్క నిత్యావసరము అని చెప్తుంటారు. అయితే ఏమండి, నాకైతే మరి బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత, బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ ఇవన్నీ కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏమండి, ఆ టైంలో నా వయసు ఒక 19 లేదంటే 18, 19, టీనేజ్, ఇంకా అడల్ట్ ఏజ్కి వెళ్తున్నప్పుడు మా డాడీ కూర్చోబెట్టి అందరితో వాక్యం చెప్తున్నప్పుడు కూర్చోబెట్టి అందరితో పాటు సమానంగా నేర్పించిన ఒక విషయాన్ని మరి మీతో పంచుకోవాలని అయితే ఆశపడుతున్నాను. మంచి పాఠం అది. ఏంటనంటే, లోకమైతే మనకి ఈ 3, ఆహారము, వస్త్రము, గృహము, ఈ 3 మనకు అవసరమని లోకమైతే చెప్పింది. అయితే మనిషికి వీటికంటే మరి ముఖ్యమైనవి, అవసరమైనవి మరికొన్ని ఉన్నాయి. అందులో అవి ఏంటనంటే, మన ఆశల్లో మరి దాన్ని జోడించి నాకైతే వివరించడం జరిగింది. వాటిని చెప్తాను చూడండి. ఆకలి, కామము, భద్రత, గౌరవము, దైవశక్తి. ఈ 5 మనిషికి చాలా అవసరమైనవి. మనం వద్దన్నా సరే మనిషిలో పుట్టేవి 5 అని చెప్పి నేర్పించాడు. ఏమండి, మరలా చెప్తున్నాను. ఆకలి, కామము, భద్రత, గౌరవము, మరి దైవశక్తి. ఈ 5 మనిషికి చాలా అవసరమైనవి, ముఖ్యమైనవి. వీటిని మరి సంపాదించుకునే పద్ధతి
వీటిని ఎలాగైతే సంపాదించుకుంటున్నామో దాని మూలంగానే మన క్యారెక్టర్ అనేది, లేకుంటే మన యొక్క గుణలక్షణాలు అనేవి మరి బయటపడుతుంటాయి. మరి వీటిని ఎలా సంపాదించుకోవాలి? ఏమండి, వీటిని సంపాదించుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే, ఆకలేసినప్పుడు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవడం, అనగా పనిచేసి జీతాన్ని తెచ్చుకొని తద్వారా ఆహారాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకొని నీ ఆకలి తీర్చుకోవడం. కామం అనేది ఏమండి అందరికీ కలిగేదే, అందరికీ కలిగే ఆశలు ఇవన్నీ కూడా, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా. ఈ కామాన్ని కూడా బైబిల్లో చూడగలిగితే పౌలు గారు చెప్తూ, అందరికీ సొంత భార్య ఉండవలను లేదా సొంత భర్త ఉండవలను. ఏమండి, సొంత వారి చేత మరి వాటిని సాటిస్ఫై చేసుకోవడమో, దాని ద్వారా ఒక మంచి పేరును సంపాదించుకోవచ్చు. అలాగే భద్రతా గౌరవాలు. ఏమండి, ఈ భద్రతా గౌరవాలు అనేది మంచి మార్గాన్ని ఎలా సంపాదించుకోగలమనంటే, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరి మనోభావాలను దెబ్బతీయకుండా, ప్రేమతో వారిని అంగీకరించుకొని, ప్రేమతో వారిని దగ్గర చేర్చుకొని, వారిపై ప్రేమను చూపిస్తూ ఉంటూ మన ప్రవర్తన చూసుకోగలిగితే, ఇదిగోండి ఈ భద్రతా గౌరవాలు అనేవి ఖచ్చితంగా మనిషికి ఏమంటే వస్తుంది, మనకు కలుగుతుంది. ఇవి మంచి మార్గాలు. అలాగే దైవశక్తి. ఎంతటి హేతువాదైనా నాస్తికవాదైనా ఏదో ఒకరోజు దేవుని నమ్మి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమండి, అలాంటప్పుడు మరి మనుషులందరికీ దేవుని గూర్చిన ఆసక్తి కలుగుతుంది. ఏదో ఒకరోజు దేవుని మీద మరి దేవుని దగ్గర ఖచ్చితంగా మనిషి అనే వ్యక్తి వెళ్తాడు. మరి వీటన్నిటిని సంపాదించుకునే మార్గం ఏదైతే ఉందో, ఏమండి, ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఆకలిని కష్టపడి సంపాదించుకునే మార్గము ఉంది. కామాన్ని ఏమండి మరి భార్య ద్వారా, లేకుంటే మనకి ఇవ్వబడిన సొంత భార్య ద్వారా మరి సాటిస్ఫై చేసుకునే అవకాశాలు, మార్గాలు కనిపిస్తున్నాయి మనిషికి. అని వీటిని మరొక దారిలో కూడా, మరొక మార్గాలలో కూడా సంపాదించుకుంటుంది లోకం. అదేదో కాదు. ఏమండి, ఆకలేసినప్పుడు కష్టపడి సంపాదించుకోవడానికి, ఆకలేసినప్పుడు దొంగతనం చేసి సంపాదించుకోవడానికి. ఏమండి, ఆలోచించారా? 2 మార్గాలు. మంచి మార్గం కష్టపడి సంపాదించుకో, చెడు మార్గం దొంగతనం చేసి నీ ఆకలి తీర్చుకో. ఏమండి, ఆలోచించండి. అలాగే కామము. సొంత భార్య బదులు వ్యభిచార కోపంలోకి వెళ్ళి దిగిపోయాం అనుకోండి, పరిస్థితి ఏంటి? దీని ద్వారా మంచి పేరు వస్తుంది. కష్టపడి సంపాదించుకుంటున్నారా అనే మంచి పేరుకు, ఇదిగోండి దొంగతనం చేసి సంపాదించుకొని జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అనే చెడ్డ పేరుకు తేడా ఉంది కదండి. అందుకనే ఈ 5ంటిని మంచి మార్గం ద్వారా సంపాదించుకునే దానికి ఏమండి ప్రయత్నించాలి. ఇంతవరకు మరి దీన్ని తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. తెలియని వారికైతే మరి వీటి ద్వారా, ఈ పాఠం ద్వారా మంచి మార్గాన పోవడానికి, మనం మాట్లాడే మాట కానివ్వండి, మనం చూసే విధానం కానివ్వండి, వీటన్నిటినీ ఒక మంచి మార్గం ద్వారా వెళ్ళామనంటే మనకు మంచి పేరు వస్తుంది. ఎందుకండి మంచి పేరు? ఎవరు మనల్ని పట్టించుకునేది లేదు, వాడు అవసరానికి మనకి ఏది చేసేది లేదు, పెట్టేది లేదు. మనం ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవాలి, మనం ఎందుకు వారి మాటల గురించి పట్టించుకోవాలనుకున్నప్పుడు మనం వేసే బట్టల్లో ఏమండి ఎందుకండి డిఫరెంట్ బ్రాండ్స్ వాడతాం? 1000 రూపాయలు, 1500 లెనిన్లు, ఏమండి కాటన్ షర్ట్లు. కొంతమంది అయితే బట్టలు ధరిస్తారండి, ఏమండి మరి వారి బట్టలే వారి గర్వం, వారి బట్టల్లోనే వారి గర్వాన్ని చూపిస్తున్న, వారి స్థాయిని చూపిస్తుంటారు. ఎందుకని? వారు వేసే సెంట్ కానివ్వండి, వారు వేసే షూలు కానివ్వండి. ఎందుకు మంచి బట్టలు వేసుకొని మరి పెళ్ళిళ్ళకు, లేకుంటే వివాహాలకు, మంచి మంచి కార్యాలకు ఎందుకండి మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు? ఎందుకనంటే మంచి పేరు సంపాదించుకోవాలని, అంతే కదండి. మంచిగా మనం కనబడాలని. మనం వేసే బట్ట మొదలుకొని మనల్ని చూసే విధానం కానివ్వండి, ఏమంటే బైక్లో వెళ్ళి దిగడానికి, కారులో వెళ్ళి దిగడానికి తేడా లేదండి. ఖచ్చితంగా మనం అనుకుంటాం కానీ, వారు చెప్తారు కానీ, ఖచ్చితంగా మన మనసులో వాడు నన్ను చూసి కుళ్ళుకోవాలి, లేకుంటే వాడు మనల్ని చూసి ఏదో ఒకటి అనుకోవాలనే మన ప్రవర్తన ఉంటుంది. అలాంటప్పుడు మంచి పేరు సంపాదించుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఎందుకు ఆలోచించట్లేదు సమాజం? ఆలోచించట్లేదు కాబట్టే ఈ మాటలను మరి ఈ సంవత్సరాంతంలోను, క్రొత్త సంవత్సరంలోనూ మరి కొనసాగించాలని, మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలనే ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి అలా చేయాలంటే ఏం చేయాలి? మంచి పేరును సంపాదించుకోమన్నాడు సొలొమోను గారు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మంచి పేరును సంపాదించుకోమన్నాడు. ఎలా సంపాదించుకోవాలో అదే బైబిల్ నుంచి ఒక మాటను చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ప్రవక్త అయిన యెషయా గారు
మరి తాను రాసిన గ్రంథంలో దీన్ని మినీ బైబిల్ అంటారండి యెషయా గ్రంథాన్ని. మరి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనంలో మరొక చక్కటి మాటను మనం చూసుకొని ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. కీడు చేయడం మానేయండి. ఏమండి, చెప్పాను కదండి, 2 మార్గాలలో చెడు మార్గాన్ని వెళ్ళడం మానేయండి, మంచి మార్గాన్ని చేపట్టండి. కీడు చేయుట మానుడి, మంచి చేయ లేదా మేలు చేయ నేర్చుకునుడి. ఇక్కడ గమనించగలిగితే నేర్చుకునుడి అనే ఒక పదాన్ని మరి యెషయా గ్రంథకర్త వాడారండి. నేర్చుకోవడం అనేది ఒక రాత్రితో అయిపోయిన పని కాదు. ఏమండి, 10th క్లాస్ ఎగ్జామ్కి రాయాలి అన్నప్పుడు అతను ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతాడండి? దానికని ట్యూషన్స్, దానికని స్టడీ క్లాసెస్, స్టడీ అవర్స్. ఏమండి, ఒక రోజులో అయ్యే పని, ఒక రాత్రిలో నేర్చుకునే పని అవ్వదు. రోజు దానిపైన అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. కనుక మేలు చేయ నేర్చుకొనుడి అని అంటున్నాడనంటే అది ఒక్కరోజు అయ్యే పని కాదు. రోజు దాన్ని అభ్యసించాలి. ఆలోచించగలిగితే అబద్ధం ఆడడం అలవాటు ఉందనుకోండి, రోజుకు అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, దాన్ని మార్చుకుందాం. 2 రోజులకు ఒకసారి అబద్ధం, ఆ తర్వాత లేకుంటే వారానికి ఒకసారి, లేకుంటే 2 వారాలకు ఒకసారి ఒక టార్గెట్ పెట్టుకుని ఈ రోజే నేను అబద్ధం ఆడాలి, మిగిలిన రోజు నేను అబద్ధం ఆడకూడదు. ఇలా సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరోజు అబద్ధం ఆడగలను అనే రేంజ్కి మనం వచ్చామనుకోండి, దాన్ని అభ్యాసం అంటారు. దాన్ని మేలు చేయడం నేర్చుకునుట. మరి ఇవన్నీ చేయాలంటే ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక్కడ నుంచి ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు కదండి, న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఇప్పటి నుంచి అయినా సరే వచ్చే సంవత్సరం నుంచి 2025 నుంచి నేను వీటిని మానేయాలనుకుంటున్నాను. ఒక లిస్ట్ రాసుకొని వాటిని నిదానంగా అభ్యాసముతో కీడును మాని మేలు చేయ నేర్చుకుందాం. ఏమండి, చిన్నప్పుడు మరి నేను టీనేజ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, 19 ఎప్పుడైతే బయటికి వచ్చేసి నేను ఎప్పుడైతే నా యవ్వనంలోకి ఎంటర్ అవబోతున్న సమయంలో ఈ పాఠాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ పాఠం మీ అందరికీ ఉపయోగపడుతుందనే మరి ఈ క్రొత్త సంవత్సరంలో మీ అందరికీ ఈ పాఠాన్ని తెలియజేస్తూ మరి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రొత్త సంవత్సరంలోకి మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.